ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే సాయంత్రం పోయిందని ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ అయితే చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అలా చేయాలో మీకు చూపిస్తాను. ముందు శనగపిండి, ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని వాటర్ వేసుకొని చేయాలి. ఫస్ట్ చూడండి గాయస్, అక్కడ ఏడ్ చేస్తుంది పిచ్చిదానిలాగా శనగపిండి కోసం వెతుక్కుంటుంది. చూడండి గాయస్ ఎలా ఉందో. ఉప్పు అయితే వాటర్తో ఇలా ఎలా అనాలి. వాటర్తో ఇప్పుడు వాటర్ మిక్స్ చేయాలి. కొంచెం కారం అయితే వేసుకున్నాం. చూడండి, నూనె అయితే ఇలా మడగ పెట్టుకోవాలి గాయ. ఇప్పుడైతే ఇదిగోండి కలుపుతున్నారు. కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్స్ చేయాలి. ముందు కొంచెం బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేయాలన్నమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసుకోవాలా. సరిపోలేదు అనేసి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. చూడండి ఇకండి ఇలా అయితే మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేయాలి అన్నమాట. ఆనియన్ పకోడీ కొంచెం చూడండి హెల్ప్లు చేసినట్లు చేసేస్తుంది అయితే, కానీ అక్కడ ఏది చేసింది లేదులేండి. ఇదిగోండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసాక ఇలా అయితే వేసుకోవాలి. టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి టేస్ట్ చూస్తుంది. ఉప్పు ఉందా సరే. సరిపోతే కనుక ఉప్పు కారం మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఉప్పు కారం మళ్ళీ మిక్స్ చేసుకొని వేసుకున్నాం. బాగా మిక్స్ చేయండి. ఇలా అవుతుంది. ఇలా అయితే వేపుకోవాలి. ఏం చేస్తున్నారు? పకోడీ వేపుతున్నాను. ఇప్పుడు వరకు నేను చేశాను కదా, చూడండి వీడియో దగ్గరకు వచ్చి వీడియో తీయబడి యాక్టింగ్లు చేసేస్తుంది. చూడండి ఇప్పుడు వరకు నేనే చేశాను. ఒకటి ఇలా అయితే అవ్వాలి, మిగతాది ఇది కూడా అయితే చాలా ఉందో చూపిస్తాను. థ్యాంక్ యూ. చూడండి అక్కడ అది ఎగుతుండి, ఇక్కడ జామ్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి అయితే మరిగాయి. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ కొన్ని అయ్యాయి కదా ముందు వేసిన, అవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి మరి మీకోసం అయితే ఇస్తుంది. చూడండి ఎలా తింటుందో. ఎలా ఉన్నాయి చెప్పు, నేను చేసింది ఎలా ఉంది, ఎలా ఉందో చెప్పు. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్.